జై శ్రీరామ. హైదరాబాదులో భరత్ అనే కుర్రవాడు ఆటో మీద హిందూ ధర్మాన్ని గురించి, మతం మారిన వాళ్ళ గురించి ఏదో వ్రాశాడని ముష్కరులు కొంతమంది ఆ కుర్రవాడి మీద దాడి చేశారే, అతను రాసిన దాంట్లో తప్పేముంది? యథార్థమే కదా. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడూ భారతీయుడు, ఆ భారతీయుడైన ప్రతి ఒక్కడూ హిందువే. హిందువులు హిందువుగానే బతకాలి కానీ సంకర జాతులుగా మారకూడదు కదా. అదే కాకుండా మన వాళ్ళు మతం మారితే నిజంగా తండ్రిని మార్చినట్లే. ఈ మాట మహిళలకు ఎవరికన్నా బాధ కలిగితే మన్నించండి. ఎందుకంటే హిందూ స్త్రీగా పుట్టి హిందూ స్త్రీగానే మరణించాలనుకోవటం, ముత్తైదుగా పోవాలనుకోవటం ఈ హిందూ గడ్డ మీద ముఖ్యమైన ఉద్దేశంతో ప్రతి మహిళ జీవిస్తుంది. అటువంటి పసుపు కుంకాలను కూడా లెక్క చేయకుండా, తాళి లేకుండా, బొట్టు లేకుండా, మెట్టలు లేకుండా, పూలు లేకుండా బతుకుతున్న ఈ మహిళా జాతిని ఏమనాలో కొంతమందిని అర్థం కాని పరిస్థితి వాళ్ళే దాపురించింది దేశంలో. ఎందుకు అలా బతకాల్సి వస్తుంది? మంది సంప్రదాయమైన దేశం, చాలా సంస్కారమైన దేశం. హిందువులు కాకుండా వేరే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేసే ముస్లిం సోదరులు ఏమంటున్నారు? అల్లా ఒక్కడే దేవుడు, రెండో వాడు లేడు అంటున్నారు. ఆ హక్కు మీకు ఎవరిచ్చారు? అది ముందు చెప్పాలి. ఆ నమాజును ఆపు చేయాలి. అల్లా ఒక్కడే దేవుడిని ఎవరన్నారు? ఇది హిందూ దేశం, హిందూ గడ్డ. 100కి 90% హిందువులు ఉన్న దేశంలో మీరు నిత్యం ఆ విధంగా మాట్లాడుతుంటే ఎవరైనా కంట్రోల్ చేయగలుగుతున్నారా? లేదే. ఇంతమంది పోలీస్ సోదరులు ఉన్నారు, ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారు? ఒక కుర్రవాడిని స్టేషన్కి తీసుకురామని బెదిరిస్తాడు ఎస్ఐ గారు. మళ్ళీ ఆయన పేరు శ్రీనివాస్. ఎందుకయ్యా ఆ పేరు మార్చుకోవయ్యా, ఇది ధర్మం కాదు. ఇటువంటి తీవ్రమైన పరిణామాలు చాలా చాలా ఎదుర్కొంటున్నాం, కానీ ఇక సహించం. హిందువులు మేల్కొన్నారు, ఊరుకోరు. నిజంగా కశ్యప్ రెడ్డిని చూస్తే నాకు చాలా గర్వకారణం వేసింది. ఆ స్థానంలో నేనున్నట్టయితే ఒక చెంప కాదు 2 చెంపలు వాయించి అవసరమైతే వాడిని ఆ టైంలో కింద నుంచి పైకి ఏలాడదీసేవాడిని. ఆ రమణ అనేవాడిని. వాడు మన దేశంలో పుట్టి మన హిందూ వేషం వేసుకొని రాముణ్ణి హేళన చేస్తాడా? 16,000 మంది గోపికలతో కృష్ణుని హేళన చేస్తాడా? అసలు ఆ గోపికలు ఎవరో ఈ యధవకి తెలుసా? ఆ రాముడి చరిత్ర ఏంటో ఈ యధవకి తెలుసా? ఇటువంటి యధవల్ని నడి రోడ్డు మీద ఉరిదీయాలి. నిజంగా భరతం చూసినా, కశ్యప్ రెడ్డిని చూసినా ఒళ్ళు పులకిస్తుంది. ప్రతి ఒక్కడు ఆ విధంగా మారిన రోజే మన హిందూ ధర్మం నిలబడుతుంది. ఇటువంటి యధవల్ని మట్టు పెట్టాలి. వాడొకడున్నాడు ఎర్రిబాబు, ఎర్రప్ప, విజయబాబు. ఈశ్వరుడికి తండ్రి ఎవరు? వాడి తాత ఎవరు? ఆయన ముత్తాత ఎవరు అని అడుగుతున్నాడు. అసలు ఇతని తండ్రి ఎవరు ఇతను తెలుసా? ప్రతి వాడికి తల్లి చెబుతుంది అతను మీ తండ్రి అని. వీడి తాత ఎవరు వీడికి తెలుసా? ఈ విజయబాబుకి తండ్రి ఎవరు? హిందువుకు పుట్టాడా? ముస్లింకు పుట్టాడా? క్రిస్టియన్కి పుట్టాడా? అందరికీ బిడ్డలం, ఆ పరమేశ్వరుడి బిడ్డలం మనం అంతా. అటువంటి వాడి నువ్వు ఈశ్వరుని విమర్శించేంత మేధావ్యా? నీపోటి వ్యధవలు ఉన్నమట్టే మన భారతదేశంలో ఆనాడు బ్రిటిష్ వాళ్ళు జరబడ్డారు. 200 సంవత్సరాలు బానిసల బతుకులు బతికం. మళ్ళీ అదే బానిస బతుకు తీసుకుపోవాలని చూస్తున్నటువంటి వ్యధవ ఈ విజయబాబు. అసలు వీడి తండ్రి ఎవరో వీడికి తెలియదు. శతజనక పుత్రులు అనాలి అటువంటి వాళ్ళందరినీ. ఈ ప్రకాష్ రాజుని, ఈ విజయబాబుని, ఈ రమణని, ఈ హిందువులపైన దాడి చేసి పిచ్చి కోతలకు వచ్చి రావణ్ లాంటి వాళ్ళని
హిందువుల్ని దేవుళ్ళని హిందువుల్ని విమర్శించే వాళ్ళందరూ కూడా ఈ దేశంలో శతజనక పుత్రులు, 100 మంది తండ్రులకు బిడ్డలు వీళ్ళు. అదొక్క గ్రహించుకొని బ్రతకండి. జై శ్రీరామ్.